బాయ్ గుగు. బాయ్. వస్తే తాయారు అమ్మాయి వెళ్ళిపోతుంది, త్వరగా రాయే. ఇదిగో అమ్మాయి, నీకోసారి ఒక అతను వచ్చాడు. ఓకే ఓకే నచ్చుతుంది. నిన్న వచ్చినట్టు కాదని చెప్పు. నిన్ను నోర్మేమన్నానా? నేను మాట్లాడుతున్నానుగా. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? మాయ మాయ. నీకు మాయరోగం వచ్చినట్టుంది. నోర్మేమన్నానా? మాయో మంత్రమో, నీకోసం రోజుకు ఒక అబ్బాయి వచ్చాడో ఏం బాగాలేదమ్మాయి. కరెక్ట్ కరెక్ట్. అందరూ ఒకే రోజు రావడం బాగుండదు కదా. ఇది కరెక్టే. సిగ్గు లేకపోతే సరి. నాకా పిల్లకా? చూడమ్మాయి, ఇది మర్యాదస్తులుండే కొంప. నీ పద్ధతి మాకేం నచ్చట్లేదు. వెంటనే ఖాళీ చెయ్యి. ఇది డామ్ కరెక్ట్. అలా అడుగు. ఆల్ రైట్, మీరు నాకు నచ్చలేదు, ఖాళీ చేసిస్తా. కానీ ఒక్క విషయం, మీరు పెద్దగా సుఖం ఇవ్వరంటూ కబుర్లు చెప్పి నా కోసం ట్రై చేస్తున్న మీ ఆయన బాగా మర్యాదస్తుడు. ఇది రాంగో, ఇది రాంగో. నన్ను సచ్చినోడా, నీ దగ్గర ఇన్ని కళలున్నాయా? నీ పిల్లలు చెయ్యా. సిగ్గుపడకుండా అడిగి మరీ పెట్టించి తినండి. తొందర ఏం లేదు, మెల్లిగా మెల్లిగా తినండి. కోటి ఎక్కడో లడ్డేరా. ఏరా, నిశ్చితార్థం ఆపుతామని మాటిచ్చి సిగ్గు లేకుండా తింటున్నారు. అన్నం తింటూ సిగ్గుపడకూడదు మావా. నువ్వేం కంగారు పడకు, మేము చూసుకుంటాగా. ఒరే బాబ్జీ, ప్రొసీడ్. అంతేనా? ఏంట్రా ఇది? కనబట్లేదా? కనబట్లేదా? ఏంటని అడుగుతున్నావు? అన్నంలో రాయి. ఓ పెద్దరేటా. ఏమిటి బాబు? ఏంటిది? రాయి ఎందులో ఉంది? అన్నంలో. మరి అన్నంలోకి రాయలా వచ్చింది? అన్నంలోకి రాయి ఎలా వస్తుంది బాబు? అన్నంలోకి రాళ్ళు ఎలా వస్తాయి బాబు? అంటే మాకే తెలుసు. మేమన్నా బయట తీసుకుని పెట్టావు కదా. అన్నంలో రాళ్ళు కలుపు తినే వాళ్ళు కనబడుతున్నావా? అది కాదు బాబు. ఏమైంది? అన్నంలో ఇంకొక రాయి. మావా, ఈ పట్ట తెలవాడు మనం చెప్పాలని చూస్తున్నాడు. అయ్యో, ఏంటి చూసారా? ఎవరు చూసారా? అన్నంలో ఎంత పెద్ద రాయి చూసారా? అన్నంలో రాళ్ళు పెట్టుకుని తినే వాళ్ళు కనబడుతున్నా. ఎందుకు పెట్టుకున్నారండి? ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చిందా? అయ్యో, అన్నంలో రాళ్ళు కలిపి మగ పిల్లి వారి మీద అత్యప్రయత్నం చేస్తావా? ఈ పెళ్లి మాకొద్దు, నాకొద్దు, వెళ్ళిపోతావు. ఊరుకోండి, ఎప్పటి నుంచి ఆడపిల్లి వారిని ఆడపట్టించేస్తున్నారు. కానివ్వండి, భోజనాలు కానివ్వండి. పట్ట తెలవాడా, అన్నంలో కక్కరాలు కలిపావు. మనందరం చెప్పాలని చూసావు. చెప్పేరా, చెప్పే మావా, వెళ్ళిపోతాం. పోతా ఇక్కడ నుంచి. అవతలంతా గొడవ జరుగుతుంటే శుభ్రంగా మెక్కుతూ కూర్చుంటారు ఇక్కడ. ఇందాక నేను చూస్తున్నాను, ఒక్క ముద్దు కూడా నన్ను తినవటం లేదు. నేను ఈ జన్మలో ఒక్క పెళ్లి కూడా వెళ్ళను. ఎన్నినా పోతేను కనీసం కాఫీ కూడా తాగను. ఇదే ఈ కంచెల పని. స్వేచ్ఛ అంటే ఏమిటి? మీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్దాం సార్. ఏంట్రా పెద్ద తెలిసేట్టు మాట్లాడుతున్నావు? మా ఆవిడికి తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? చవడాలు తీసి పారేస్తుంది. చెప్పే వెళ్తాం. కూర్చో. ఏంట్రా నా పొద్దున్నే సినిమాకి టైం అవుతుంది, లేవరా. హక్కుల కోసం పోరాడితే లోపల రావచ్చా సార్? ఏంటో అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చా సార్ అంటావేంటి? ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి. ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిస్తానా? 3 క్వశ్చన్లు వేస్తాను, సమాధానం చెప్పి లోపలికి అడుగు పెట్టు, సరేనా? తాజ్ మహల్ కట్టించింది ఎవరో మీరు చెప్పదో. తాజ్ మహల్ తెలియదు సార్. సరే, ఈజీ క్వశ్చన్ చెప్పు. మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది? మీరు చెప్పలేదు, తెలియదు మీకు కూడా. చెప్పు చెప్పు. దగ్గరికి వస్తున్నావు, దగ్గరికి వస్తున్నావు, దగ్గరికి వస్తున్నావు, దగ్గరికి వచ్చావు. చెప్పు చెప్పు. ఏంట్రా డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాసులో నేనేమో 7th స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను, ప్రతిదానికి లేదు తెలియదు అంటావేంటి? రాత్రితో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావురా? ఫ్రెండ్స్ తో మందు కొట్టి పడుకుంటాను సార్. మరి ఆ మాట చెప్పే. ఏంట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గురించి మాట్లాడతావా? ఎంత ఏంట్రా కొడతావా? కొట్టు కొట్టు కొట్టరా, కొట్టు కొట్టు. ఏంట్రా పుడుస్తావా? పొడు పొడవరా. నువ్వెవరు మా ఆవిడకైనా పెద్ద రౌడీవా? పొడవరా పొడు. నేను రౌడీని కాదు సార్, కార్పెంటర్ ని. కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను. చాలు చాలు.